ఓం శ్రీ సాయినాథాయ శ్రీ సాయి సజ్జతం 20వ అధ్యాయము. ఈశోపనిషత్తు సద్గురువే బోధించుట యోగ్యత సమర్థగలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధన విధానములు. ఈ అధ్యాయములో దాసుకును కలిగిన యొక్క సమస్యను కాకాసాహెబ్ ఇంటిలో పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమత్ పంతు చెప్పాను. మౌలికముగా సాయి నిరాకరుడు భక్తులకు ఇంకొక రకముగా ధరించెను. ఈ మహాన్ జగన్నాటకమునందు మాయాను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానించుముకాక. షిడికి పోయి ఇచ్చటికి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమం జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీద్ బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతో దయతోనూ భక్తులకు ఊది ప్రసాదము పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదము జల్లు అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులతో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదిటి పైన తమ చేతులతో ఊది బొట్టును పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తులెడల అమితమైన ప్రేమ బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా నీ బాసకు పోయి బాపు భోజనము చెయ్యము. ఇదుగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. అప్పటికి అది అంతయు ఊహించుకొనచో ఆ దృశ్యము తిరిగి చూసినంత ఆనందము కలుగును. మనోఫలము సాయిని నిలిపి వారిని ఆపద మస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరముగా ప్రేమతో వినయముగా స్పష్టాంగ నమస్కారము వచ్చేదము. ఈ అధ్యాయంలోని కథలను చెప్పేదము. ఈశోపనిషత్తు. ఒకప్పుడు దాసుకున్న ఈశోపనిషత్తు పైన మరాఠీ భాషలో వాక్య వ్రాయుటకు మొదలాడిను. మొట్టమొదట ఈశోపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పేదము. వేద సంహితములోని మంత్రము గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందరు. ఇందులో యజుర్వేదంలో 40వ అధ్యాయము వాజాసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజాసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదికముగా సంహిత లుండుచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదము. దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తుపై వాక్యమును పండితుడగు స్వాతిలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానేగాడు ఇట్లా అనుచున్నారు. ఈశోపనిషత్ మిల్కి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్గత దృష్టిని కలిగించును. అనేక అంశాలు ఉన్నవి. 18 శ్లోకములు ఆత్మ గుర్చి విలువైన అపురూపమగు వర్ణ అనేక ఆకర్షణ గల దుఃఖములు తట్టుకొన స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణము లిందున్నవి. తరువాత కాలమున సూత్రీకరింపబడి ఈ కర్మయోగ సిద్ధాంతమును ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదుకు జ్ఞానము కర్మలకు సమానముగా నున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గము కర్మయోగము సమానముగా చేసిన చెప్పుట ఈ ఉపనిషత్తులో సారాంశము ఇంకొక చోట వర్ణింపబడినవి. ఈశోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వం వేదాంతములో మిశ్రమము పై వర్ణముల బట్టి ఈ ఉపనిషత్ మరాఠీ భాషలో అనువాదము చేయుట ఎంతో కష్టముగా ఉంది. ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగును దీనిని మరాఠీ ఓటి చందములో వ్రాసెను. దానిలో సారాంశమును గ్రహించలేకుండాచే తను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితుల నడిగాను. వారితో చర్చించాను. కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వకుండిరి. కావున దాసుకుని కొంతవరకు విలక మనస్కుడయ్యాను. సద్గురువే బోధించుట యోగ్యత సమర్థగలవారు. ఈ ఉపనిషత్ వేదముల యొక్క సారాంశం. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రం. ఇది జనన మరణములనే బంధమును తిరగగొట్టును ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షము ప్రసాదించుచు కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్రం పొంది ఉన్నారో అట్టవారే ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలిగిరి. అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగును సాయిబాబా సలహా పొందు నిశ్చయించుకునేను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదమును నమస్కరించి ఈశోపనిషత్తు అర్థము చేసుకున్నటలో తన కష్టములు చెప్పి ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసుకును దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసెను. దానిలోని సారాంశము గ్రహించలేకుండాచే తాను వ్రాసిన
దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను నడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసుకును కొంతవరకు విలక మనసుడయ్యను. సద్గురే బోధించుటకు యోగ్యత సమర్థ గలవారు. ఈ ఉపనిషత్ వేదాల యొక్క సారాంశం ఇది. ఆత్మ సాక్షాత్మునకు సంబంధించిన శాస్త్రం ఇది. జనన మరణములనే బంధమును తెగగొట్టును ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమునకు ప్రసాదించుచు కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్తును పొంది ఉన్నారో అట్టివారి ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరు దీనిని తగిన సమాధానములు నివ్వనప్పుడు దాసగును సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకుని అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదముకు నమస్కరించి ఈశోపనిషత్ అర్థము చేసుకున్నటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థం బోధించమని వేడుకొనేను. సాయిబాబా ఆస్వాదించి ఇట్లా నేను తొందరపడవద్దు, ఆ విషయంలో నెట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విలేపలలోని కాకాసేపు దీక్షిత్ పని పిల్ల నీ సందేహము తీర్చును. అప్పుడు అక్కడ నున్న వారికి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలిగినది? కానీ దాసుగును అట్లా అనుకోలేదు. బాబా పలకలు బ్రహ్మవాక్కు అనుకొనేను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసుకును షిరిడీ విడిచి విలేపర్ల చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బాస చేసాను. ఆ మలసటి దినమ ఉదయము దాసుకును నిద్ర నుంచి లేవగానే యొక్క బీద పిల్ల చక్కని పాటను మెలికి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయంను ఎర్ర చీర వర్ణము అది చాలా బాగుండెననియు దాని కట్టుకొని చక్కగా నుండదనియు దాని అంచుల చివరలు చాలా సుందరం ఉండననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగును బయటకు వచ్చి వినెను. అది కాకా మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల, ఆమె చింగగుడ్డ కట్టుకొని పాతలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావము గాంచి దాసుగును ఆమెపై జాలిపై పడిన. మరుసటి దినము రావు బహదూర్ ప్రధాన్ తనకు దోవతలు చాపులివ్వగా పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావు బహదూర్కు ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితోనున్న కనకలలాడుచున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానందము పరిసరాలయ్యేను. ఆ మరుసటి దినం ఆమె ఈ కొత్త చీరను ధరించెను. ఆమె ఉత్సవముతో తక్కిన పని పిల్లలు కలిసి గిరిన తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటే తనే బాగోగా ఆడి పాడాను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొనేను. మామూలుగా చింకి బట్ట కట్టుకొనేను పని చేయుటకు వచ్చాను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకునేను. అదంతయు చూసి దాచుకొని జాలి బాబు మెచ్చుకొలుగా మారాను. పిల్ల నిరపేద కాబట్టి చింకగుడ్డలు కట్టుకొనేను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కానీ దాన్ని పెట్టెలో దాచుకొనేను. అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక పాడుచుచుండెను. కాబట్టి కష్టములను భావములను మన మనోవైఖరి పైన ఆధారపడి ఉండుమని అతడు గ్రహించెను. ఆ విషయము గురించి దీర్ఘాలోచన చేసిన భగవంతుడిచ్చిన దానితో భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కనుక భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెదరు. ఈ ప్రత్యేక విషయంలో పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహిత ధన భావము ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగును ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్న దానితో సంతృప్తి చెందుట ఏది మనకు సంభావించుచున్నదో అది అంతయు భగవంతుని అజ్ఞాయచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అననియు గ్రహించెను. ఓం వైవిష్టమైన బోధన విధానం. పై కథను బట్టి బాబా మార్గము మిల్కీ విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించుచుండరు. బాబా షిరిడీ విడిచినప్పటికీ కొందరి మచింద్రగఢకు, కొందరికి కోల్వాపురకు కానీ షాలాపురకు కానీ సాధన నిమిత్తము పొంపుచునేను. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నోత్సవంలో, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తుడు బాబా బోధించు మార్గము వర్ణింపులనివి కాదు. ఈ ప్రస్తుతం విషయంలో దాసుకుని విలేపర్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విలేపర్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరదనియు కొందరు అనవచ్చు. కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. కానిచో పేద నౌకర పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్పమ రూపములే అని దాసుకును ఎట్లు నేర్చుకొనినా ఇండును.
ఈశోపనిషత్తులోని నీతి. ఈ ఉపనిషత్తులోని నున్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానితో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్ ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనగా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందవలెను. గ్రహించలినదేమనగా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందవలెను. భగవంతుడు అన్నిటి అందుగలడు. కావున భగవంతుడిచ్చేది ఇచ్చినో అదెల్లా మన మేలు కొరకే కానీ గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరులు సొత్తకై ఆశించరాదనియు ఉన్న దానితో సంతృప్తి చెందవలెననియు భగవంతుడు మన మేల కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు కావున నది మనకు మేలు కలుగు చేయననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా మనుషుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మలు చేయుచు ఉండవలెను. శాసనంలో చెప్పినట్లు కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని అజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్ ప్రకారము కర్మలు చేయకుండా నుండుట ఆత్మనాశనము కారణం. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్య దర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశి ఆత్మలో చూచును, ఆత్మ అన్నటి అందున్నట్లు చూచునో, వెయ్యిలా సమస్త జీవరాశి సకల వస్తువులు ఆత్మగాని భావించును. అట్టి వాడెందుకు మోహమునకు పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులను ఆత్మను చూచుగా పోవుటచే మనకు మోహము, హాస్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తువ కోటి ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమప్త మహాత్ము అగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వివరాలకు లోను కాడు. శ్రీ సద్గురు సాయినాథ్.